వల్లభనేని వంశీ జైలుకెళ్తారా బెయిల్ పొందుతారా అనేది ఆసక్తికరంగా మారింది. వంశీని 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయగా కోర్టు స్వీకరించింది. ఇటు వంశీ తరపున ఎస్సీ ఎస్టీ కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. వంశీకి బెయిల్ మంజూరు చేయాలని ఒక పిటిషన్ దాఖలు చేయగా, వెన్నునొప్పి కారణంగా ప్రత్యేక బెడ్కి అనుమతి ఇవ్వాలని, అనారోగ్య కారణంగా జైలు ఫుడ్ కాకుండా ఇంటి భోజనానికి పర్మిషన్ ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్స్ పై విచారణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి కలిగిస్తోంది. వల్లభనేని వంశీ పిటిషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ధనలక్ష్మి, ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులో వల్లభనేని వంశీ కేసు సంబంధించి మొత్తం 3 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒక పిటిషన్ వచ్చేసి పోలీసులు వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీకి ఇవ్వడం వల్ల మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి పిటిషన్లో పేర్కోవడం జరిగింది. మరో విధంగా వల్లభనేని వంశీ సెల్ ఫోన్ సంబంధించి కీలక ఆధారాలు సెల్ ఫోన్ లో ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి మళ్ళీ సెల్ ఫోన్ తీసుకురాకుండా బయటకు వచ్చారు. సెల్ ఫోన్ అడిగితే లేదంటున్నారని చెప్పేసి పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా అతను సెల్ ఫోన్ ట్రాక్ ఆధారంగా ఎవరెవరు కాల్ చేశారని చెప్పేసి కాల్ లిస్ట్ తీసేందుకు కూడా పోలీసులు అయితే సిద్దమవుతున్నట్టు తెలిసింది. ఈ పిటిషన్ పేర్కొంటే మరో విధంగా వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు మాత్రము 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి, వల్లభనేనికి బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ పేర్కోవడం జరిగింది. ఈ కేసుకు వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే ఈ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఏదైతే ఉందో టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ వాపసు తీసుకుంటానంటూ గతంలోనే పోలీసులకు లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా అతనే వచ్చి స్వయంగా న్యాయమూర్తి ముందు కూడా తన స్టేట్మెంట్ ని ఇచ్చాడు. ఇలాంటి చేసినప్పుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు, కేవలం కావాలనే పొలిటికల్ ప్రెజర్తో నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ బెయిల్ పిటిషన్ అయితే పేర్కోవడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నాకు ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలంటూ పిటిషన్ పేర్కొన్నారు. మరో పిటిషన్ అయితే వల్లభనేని వంశీమోహన్ జైల్లో ఉన్న సమయంలో తనకు బెడ్ మీద పడుకున్నప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది, ప్రధానంగా నేను వెన్నుపూస సమస్యతో ఇబ్బంది పడుతున్నాను, సో నాకు ప్రత్యేకమైనటువంటి బెడ్ కూడా కేటాయించాలి, దీనివల్ల నాకు అనారోగ్య సమస్యలు కొంచెం తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది, లేని పుస్తకంలో ఎన్నుపూస నొప్పితో తీవ్రమైన ఇబ్బంది పడుతుందని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు. ముందు ఎవరైతే ఉన్నారో జైలు అధికారులకి ఎన్నుపూస నొప్పితో ఇబ్బంది పడుతున్నాను, నాకు ప్రత్యేకమైన బెడ్ ఏర్పాటు చేయాలంటూ జైలు అధికారిని వల్లభనేని వంశీమోహన్ అడగ్గా అతను ఇక్కడ ఉండే ఎవరైతే వైద్యులు ఉన్నారో వైద్యులు మీరు ఫిట్ గానే ఉండారు, ఎలాంటి సమస్య లేదని చెప్పేసి చెప్పారు కాబట్టి మీకు అలా ఏర్పాటు చేయడం కుదరదు అని చెప్పి చెప్పడంతో మరో విధంగా మీరు జైలు నుంచి అనుమతి తెచ్చుకుంటే మేము ప్రత్యేకమైన బెడ్ ఏర్పాటు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి వల్లభనేని వంశీకి జైలు అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా వల్లభనేని వంశీకి వివిధ అనారోగ్యాల కారణంగా జైలు ఆహారం నాకు సరిపట్టలేదు, దీనివల్ల నాకు అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి, సో నేను ఇంటికాడ నుంచి ఆహారం తెచ్చుకునే విధంగా చర్యలు చేపట్టాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ 3 పిటిషన్లపై ఎస్సీ ఎస్టీ కోర్టుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత ఒక తీర్పు వెలువడించింది. ఈ 3 పిటిషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి కౌంటర్ దాఖలు, ఈ వల్లభనేని వంశీకి సంబంధించిన న్యాయవాది కౌంటర్ దాఖలు చేయమంటారు. అదేవిధంగా పోలీస్ కస్టడీ సంబంధించి కౌంటర్ దాఖలు చేయమంటారు అనేది ఎదురు చూస్తున్నారు. ఈ పిటిషన్ సంబంధించి న్యాయమూర్తి ఈ రోజు కౌంటర్లు దాఖలు చేసే విధంగా ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే రేపు కౌంటర్ దాఖలు చేసే విధంగా ఆదేశాలు ఇస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి. థాంక్యూ తిరుమలరావు.